భగవంతుడు కూడా తన కార్యం కోసం ఎంపిక చేసుకునేటువంటి వారిని ప్రేమ కలిగినటువంటి వాళ్ళనే ఎంపిక చేసుకుంటారు. ప్రధాన్ను ఒకరోజు బాబా లెండికి తీసుకెళ్తారు. లెండికి తీసుకెళ్ళి జొన్న విత్తనాలు నాటిస్తారు. ప్రధాన్కి అప్పుడు అర్థం కాదు. కానీ బాబా మహాసమాధి తర్వాత ప్రధాన్ ఒక విషయాన్ని గ్రహిస్తాడు. బాబా నన్ను ఎందుకు లెండికి తీసుకెళ్ళాడు, ఎందుకు జొన్న విత్తనాలు నాటించాడు? ఎందుకనంటే బాబా నడయాడుతున్నటువంటి ఆ లెండి బాగు గోల్కర్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ, అది ఆస్తి, వాళ్ళ సొంత ఆస్తి. కానీ బాబా రోజు లెండికి వెళ్తున్నారని చెప్పి దాన్ని బాబాకు గోల్కర్ కుటుంబము అంకితం చేసింది. కానీ భవిష్యత్తులో గోల్కర్ కుటుంబం ఇప్పుడున్నటువంటి కుటుంబ సభ్యులంత ధర్మాత్ములు భవిష్యత్ తరం వాళ్ళు ఉండకపోవచ్చు. అందుకని ప్రధానికి ఒక ఆలోచన వస్తుంది, ఈ స్థలాన్ని కొని సంస్థానికి ఇవ్వాలి. వెంటనే గోల్కర్ కుటుంబం వాళ్ళని సంప్రదించి ఆ భూమిని తను కొనుగోలు చేసి ఆ తర్వాత బాబా సంస్థానానికి దాన్ని అప్పగిస్తాడు. అంటే ఒక భక్తుణ్ణి ఎందుకు బాబా ఎంపిక చేసుకుంటాడు, బాబా కొన్ని పనులు మనతో చేయిస్తుంటే అది ఎందుకోసం వారు చేయిస్తున్నారు అనేటువంటిది అప్పుడు మనకు అర్థం కాదు, కానీ తర్వాత అర్థమవుతుంది. ఈరోజు మీరు ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళి చూడండి, లెండీబాగ్కు ఒక పేరు ఉంటుంది, ప్రధాన్ లెండీబాగ్ అని చెప్పి. ఆ లెండీబాగ్కు ప్రధాన్ పేరు పెట్టారు. అసలు ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉంటే ప్రధాన్ పేరు బాబా సంస్థానంలో ఆ ప్రాంగణంలో ఆ పేరు పెట్టబడి ఉంటుంది, ప్రధాన్ లెండి అని ఉంటుంది అక్కడ.